వెల్కమ్ టు బీఆర్కే హెల్తీ లైఫ్ స్టైల్ విత్ లక్ష్మి. సో లివర్ అనేది ముఖ్యమైన అవయవం. లివర్ ఫంక్షన్ దెబ్బతింటే కనుక అనేక రకాల అనారోగ్య సమస్యలు వస్తాయని చెప్తూ ఉంటారు. మరి లివర్ అనేది ఎందుకు పాడవుతుంది? లివర్ పాడైందని మనకు ఎలా తెలుస్తుంది? లివర్కి వచ్చే అనారోగ్య సమస్యలు ఏంటి? ఉన్న అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శరత్ చంద్ర గారు, ప్రముఖ గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే అండి. డాక్టర్ గారు, సో జనరల్‌గానే మన శరీరంలోని అన్ని అవయవాలు సరిగ్గా పనిచేస్తేనే మన హెల్త్ బావుందని చెప్తూ ఉంటారు. సో ఎక్కువగా డ్యామేజ్ అయ్యేది లివర్ అని కూడా చెప్తూ ఉంటారు. కానీ దానికే మళ్ళీ అది ట్రీట్ చేసుకుంటది. కొంచెం ఒక చిన్న ముక్క మిగిలినా మళ్ళీ లివర్ మళ్ళీ పూర్తి స్థాయిలో వస్తదని చెప్తూ ఉంటారు. లివరు, దాని ఫంక్షను అంటే ఏముంటుంది డాక్టర్ గారు అసలు? అదే లివర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ ఆర్గన్ అండి. మనకి బాడీలో ఆల్మోస్ట్ పెద్ద ఒక 2.5-3 kgs వెయిట్ ఉండే ఒక ఆర్గన్. ఇది రైట్ సైడ్ ఉంటుంది. ఇది పర్ఫార్మ్స్ లాట్ ఆఫ్ ఫంక్షన్స్. ప్రోటీన్ సింథసిస్ కానీ, లేకపోతే కార్బ్స్ మెటబాలిజము, డీటాక్సిఫికేషను, లేకపోతే మన విటమిన్స్ స్టోరేజ్, ఇలాగా సో మెనీ మెటబాలిజమ్స్ కానీ ఫంక్షన్స్ కానీ చేస్తుంది. సో ఈ లివరు ఇప్పటి వరకు మనకి లివర్ డ్యామేజ్ అయితే లివర్ ఫంక్షన్స్ చేయడానికి ఎలాంటి ఆర్టిఫిషియల్ ఎక్విప్మెంట్ లేదు. సో కిడ్నీస్కి ఉంది, హార్ట్కి కూడా కొంతవరకు ఉంది, కానీ లివర్కి వచ్చేసరికి అన్ని డైవర్సిఫైడ్ ఫంక్షన్స్ ఉండడం. సో లివర్కి పర్ఫామ్ చేయాల్సిన ఫంక్షన్స్ ఒకవేళ లివర్ ఫెయిల్యూర్లోకి వెళ్తే ఇంకా మనకి అవుట్ అన్నమాట. సో అంత ఇంపార్టెంట్ ఆర్గాన్. సో ఈ లివర్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే బ్లడ్ క్లాటింగ్, ప్రోటీన్ సింథసిస్ ఇందాక చెప్పుకుని అన్నీ. సో మనకి అది కనుక డ్యామేజ్ అయితే అది ఇంకొక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనకి లివరు మీరు అన్నట్టు చాలా వరకు డ్యామేజ్ అయినా కూడా ఇట్ విల్ రీజనరేట్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా మీరు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కింద మీరు లివర్ డొనేషన్ చేద్దాం అనుకుంటే ఒక 70%, 60% తీసేసిన వితిన్ 6 monthsలో మీ లివరు యాజ్ టీస్గా గ్రో అయిపోద్ది. సో ఒక స్కార్ బయట కనపడుతుంది తప్పితే సో మీకు అంతకుముందు లివర్ ఏ సైజులో ఉందో అదే సైజులో లివర్ గ్రో అయిపోయి ఉంటుంది. సో అంత బ్యూటిఫుల్ ఆర్గాన్. లివర్ ఎక్కువ ఫెయిల్ అయింది, లివర్లో ఎక్కువ మలినాలు ఉన్నాయి, లివర్ డీటాక్స్ కోసం వెళ్తున్నాను, ఇట్లా చాలా చెప్తూ ఉంటారు. లివర్ అనేది ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఏ కారణం వల్ల ఫెయిల్ అవుతుంది? సో ఇవన్నీ లివర్ డీటాక్స్ అనేది కొలాన్ క్లెన్సింగ్ ఇలాంటివన్నీ కూడా మార్కెటింగ్ ఇవి టాక్టిక్స్ అండి. సో యూజువల్గా లివర్కి డీటాక్సిఫికేషన్కి ఏం ఉండదు. ఇదే లివర్ అనేది డీటాక్సిఫైర్. సో దీనికి మళ్ళీ డీటాక్స్ చేసేది ఏంటి? ఏముండదు. సో మీరు దాన్ని చెడగొట్టుకుని ఉంటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ హెవీగా ఆల్కహాల్ తీసుకోవడం, లేకపోతే హెవీగా జంక్స్, ఫ్యాటీ ఫుడ్స్ తీసుకొని ఫ్యాటీ లివర్లు అలాంటివి. అండ్ అంతేకాకుండా టాక్సిన్స్, మీరు అన్నెసరీగా యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, పారాసిటమాల్ ఇలాంటివి తీసుకోవడం, కొంతమంది చెట్ల మందులు వాడుకోవడం, సో అవసరం ఉన్నా లేకపోయినా బరువు తగ్గడానికి ఫ్యాన్సీగా మందులు వాడుకోవడం. సో ఇలాంటి వాడడం వల్ల అండ్ టీబీ మెడికేషన్స్ ఇలాగా సో మెనీ థింగ్స్ వల్ల మనం లివర్ని చేసుకుంటున్నాం. సో యాక్చువల్గా లివర్ని మనం కనుక ప్రాపర్గా ఒక మంచి డైట్, మంచి ఎక్సర్సైజు, మన హైట్కి తగ్గ వెయిట్ ఇలాంటివి చేసుకుంటా ఇవి లిమిట్ చేసుకుంటే ఇలాంటి టాక్సిన్స్ని సో ఇట్ పర్ఫామ్ వెరీ వెల్ అండి. లివర్ చెడిపోవడానికి ప్రధానమైనది ఆల్కహాల్ అయినా డాక్టర్ గారు? ఇప్పుడున్న కరెంట్ సినారియోస్లో ఆల్కహాల్ ఒకటిగా కనపడుతుంది. సో నెక్స్ట్ సెకండ్ మోస్ట్ కామన్ వచ్చేసరికి ఫ్యాటీ లివర్ అండి. సో ఇది నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్, అది సెకండ్ మోస్ట్. థర్డ్ వచ్చేసరికి ఇంకా వైరసెస్ మనకు తెలిసిందే. సో అవే కాకుండా వెరీ రేర్గా జెనెటిక్ కాజెస్, కొన్ని ఆటోఇమ్యూన్ కండిషన్స్, ఇలాగ డ్రగ్స్, ఇలాగా కొన్ని ఉంటాయి. సో మెయిన్గా మీరు చెప్పినట్టు ఇప్పుడు కరెంట్ జనరేషన్ సినారియోలో ఆల్కహాల్ ప్రధానంగా కనపడుతుంది. ఆల్కహాల్ తీసుకోకపోయినా లివర్ పాడవుతుందంటే దాన్ని మనం నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. సో ఇప్పుడు రీసెంట్గా దాని పేరు మార్చారు. సో దాన్ని మెటబాలిక్ అసోసియేటెడ్ స్టీటోటిక్ లివర్ డిసీజ్ అంటున్నారు. సో ఒకప్పుడు అంటే ఇప్పుడు నేను మిమ్మల్ని ఆల్కహాల్ తీసుకోకపోవడంలో వచ్చింది అని మళ్ళీ అక్కడ దాంట్లో ఆల్కహాల్ అని మెన్షన్ చేస్తున్నా. సో అది సోషల్ స్టిగ్మా లాగా ఉందని చెప్పేసి దాని పేరు మార్చేసి మెటబాలిక్ లివర్ డిసీజ్. మెటబాలిక్ అంటే మీకు షుగర్ ఉన్నా, లేకపోతే కొలెస్ట్రాల్ ఉన్నా, లేకపోతే బీపీ ఉన్నా, వాళ్ళలో ఎక్కువ ఫ్యాటీ లివర్ గమనిస్తున్నారు. అలా వాళ్ళలో వచ్చే ఫ్యాటీ లివర్ని మెటబాలిక్ అసోసియేటెడ్ ఫ్యాటీ లివర్ డిసీజ్. సో వాళ్ళు పెద్దగా ఆల్కహాల్ తీసుకోకపోవచ్చు. కొంతమంది ఆల్కహాల్ తీసుకుంటారు ప్లస్ వాళ్ళకి ఈ మెటబాలిక్ డిసీజెస్ రెండు ఉంటాయి. వాటిని మెట్ ఏఎల్డి అంటున్నారండి. కొత్తగా ఇవన్నీ టెర్మినాలజీస్ మార్చారు, మోర్ కన్ఫ్యూజింగ్ ఉంటుంది. సో బేసిక్గా
ఫ్యాటీ లివర్ అనేది మందు తాగే వాళ్ళు ఎక్కువ చూస్తాము. మందు తాగని వాళ్ళలో వచ్చేసరికి దాన్ని సింప్లిఫై చెప్పాలంటే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అంటారు. లివర్ పాడైపోతుంది అంటే అసలు శరీరంలో ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి? సో లివరు పాడైపోతున్న మనకి అంటిల్ అన్లెస్ లేట్ స్టేజెస్ వరకు ఎలాంటి సిమ్టమ్స్ ఉండవండి. అందుకే దీన్ని సైలెంట్ డిసీజెస్ అంటాం. సో మనకి మీకు అర్థం కావడం కోసం ఒక 70% 80% లివర్ డ్యామేజ్ అయ్యే వరకు వాళ్ళకి ఎలాంటి సిమ్టమ్స్ ఎలాంటివి ఉండవు. సో ఎర్లీ స్టేజెస్లో కొంతమందికి ఏమన్నా నాన్ స్పెసిఫిక్గా కొంత అలసట, లేకపోతే ఆకలి తగ్గడం, కొంచెం వీక్నెస్గా, తొందరగా ఎర్లీగా అలసిపోవడం, ఇలాంటి లక్షణాలు చెప్తారు తప్పితే సో మనకి జాండీస్ లేకపోతే బ్లడ్ క్లాటింగ్ కాకపోవడం ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినాయి అంటేనే ఇది అడ్వాన్స్ స్టేజ్లోకి వెళ్ళిపోయినట్టు. జాండీస్ వస్తే లివర్ ఇష్యూ ఉన్నట్లేనా? జాండీస్ వస్తే లివర్ ప్రధానంగా లివర్ ఇష్యూస్ కాకపోయినా కూడా రావచ్చండి. సో మెజారిటీ 90-95% జాండీస్ అంటేనే లివర్ ప్రాబ్లం ఉన్నట్టు. లివర్ ప్రాబ్లం వచ్చి జాండీస్ వస్తే కళ్ళు పసుపచ్చిగా మారిపోతాయి. కళ్ళు అంటే డిపెండింగ్ ఆన్ ద లెవెల్ అండి. ఇప్పుడు మీకు వెరీ మైల్డ్ సటిల్గా ఉందనుకోండి, కళ్ళు మాత్రమే, అది కూడా మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే కానీ చెప్పలేం. అండ్ యూరిన్ కొంచెం హై కలర్లో రావడం ఇట్లా చెప్తూ ఉంటారు. బాగా హై లెవెల్లో వస్తే మన బాడీ స్కిన్ కలర్ కూడా మారిపోతూ ఉంటుంది. స్కిన్ కూడా ఎల్లోగా అయిపోవడం, సో ఫేసు, ట్రంక్స్, హ్యాండ్స్ ఇవి కూడా ఎల్లో అయిపోతాయి. అండ్ ఇట్లా సో డిపెండింగ్ ఆన్ యూజువల్గా 20-25 కంటే ఎక్కువ ఉంటే జాండీస్ లెవెల్స్ మనకి ఒళ్ళు బాడీ కూడా చేంజ్ అయిపోతుంది. పఫీగా ఉంటారా? యా. సో లివర్ ఫెయిల్యూర్ ఎందాక అనుకున్నాం, మనకి లివరే ప్రోటీన్, మన బాడీలో ప్రోటీన్ సింథసిస్ అని కూడా లివర్ నుంచి వస్తూ ఉంటాయి. సో అది డ్యామేజ్ అయినప్పుడు మనకి బాడీలో వాటర్ రిటెన్షన్ ఎక్కువైపోతుంది. సో దానివల్ల కాళ్ళు వాపులు రావడము, కడుపులో నీళ్ళు రావడము, బాడీ అంతా స్వెల్లింగ్ రావడము, ఇట్లాంటి సిమ్టమ్స్ కూడా చూస్తూ ఉంటాం. ఎందుకు బాడీలో నీరు చేరింది, లివర్ ఫెయిల్ అయిన వాళ్ళకి బాడీలో నీరు చేరింది, నీరు తీసేయాలన్న డాక్టర్ గారని మనం వింటూ ఉంటాం, జనరల్ భాషలో వింటూ ఉంటాం. అది అప్పుడు ఏంటి డాక్టర్ గారు, నీరు తీసేస్తే మరి మంచిగా ఉండొచ్చా? యా, అది ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాల్సిందంటే నీరు పట్టే స్టేజ్కి వచ్చిందంటేనే ఏదర్ ఎండ్ స్టేజ్ లివర్ డిసీజ్ ఆర్ డీకంపెన్సేటెడ్ లివర్ డిసీజ్. సో అలాంటప్పుడు ఇవన్నీ కూడా తాత్కాలికం అండి. సో మనం నీరు తీసినా, నీరు తగ్గించే మెడిసిన్స్ వాడినా ఇవన్నీ కూడా తాత్కాలికం. సో మేము జనరల్గా బాగా కడుపు టైట్ అయిపోయి బాగా హెవీగా ఫీల్ అవుతున్నారు అంటే కడుపులోకి చిన్న సూది లాంటిది పెట్టి 1 లీటరు, 2 లీటర్లు, 5 లీటర్ల వరకు కూడా తీస్తాం. సో తీయడం వల్ల వాళ్ళకి అప్పుడు టెంపరీగా ఉపశమనం వస్తుంది. అండ్ వాళ్ళు ఆహారం కానీ బాగానే ఉంటారు. అండ్ ఆయాసము, ఈ హెవీనెస్ తగ్గుతుంది. కానీ అది ట్రీట్మెంట్ కాదు. సో మనకి ఆ స్టేజ్కి వచ్చారంటే ఇంకా త్వరలో పేషెంట్కి మనం ట్రాన్స్ప్లాంట్ చేయకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ లేకుండా బతికే ఛాన్సెస్ తక్కువ అని మనం అర్థం చేసుకోవాలి. సో నెక్స్ట్ 6 months ఆర్ 1 yearలో ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత వీలైతే అంత తొందరగా చేయాలి. సో ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం మందులు ఇలాగ నీరు తీసుకుంటా టైం వేస్ట్ చేసి మనం కంప్లీట్గా చాలా తక్కువ టైం ఉన్నప్పుడు మనకి లివర్ దొరక్క పేషెంట్స్ చాలా చనిపోతూ ఉంటారు. సో ఇలాగ డీకంపెన్సేషన్, ఇలాగ కడుపులో నీళ్ళు రావడం కానీ, జాండీస్ కానీ, ఆర్ బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుందంటేనే అడ్వాన్స్ ఆర్ ఎండ్ స్టేజ్కి వచ్చినట్టు మనం కంపల్సరీ ట్రాన్స్ప్లాంటేషన్ ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా దానికి మనం చేసుకుంటే మంచిది. ట్రాన్స్ప్లాంట్ చేస్తే లివర్ మళ్ళీ ఎప్పటిలాగా పనిచేస్తుందా డాక్టర్ గారు? నార్మల్ లైఫ్ లీడ్ చేయొచ్చా పేషెంట్? యా, చాలా అంటే లివర్కి 1 year, 3 years, 5 years, 10 years సర్వైవల్ రేట్స్ అండి. అంటే కంపేర్ టు అంటే ట్రాన్స్ప్లాంట్ చేసిన తర్వాత 95%, 90%, 85% అలా ఉన్నాయి. అంటే 10 years వరకు 100 మందికి చేస్తే 85 మంది బతుకున్నారు అని, అంటే వెరీ గుడ్ నెంబర్ అని. అండ్ ఇంకొకటి, లివర్ ట్రాన్స్ప్లాంటేషన్లో అంత హెవీ ఇమ్యూనోసప్రెసెన్స్ కూడా అవసరం ఉండవు. సో కంపేర్ టు కిడ్నీ, సో లివర్కి అంత ఎక్కువ హెవీ ఇమ్యూనోసప్రెషన్స్ కూడా అవసరం ఉండదు. అండ్ ఈజీగా బాడీ యాక్సెప్ట్ చేసేస్తుంది. అండ్ సో మీకు ఇంకొకటి ఏంటంటే, చిన్న కుర్రోడికి లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసిన అతను ఇప్పుడు స్టిల్ హీఈస్ స్టడీయింగ్ MBBS, అంటే 20-25 years నుంచి హీఈస్ హ్యావింగ్ నార్మల్ లైఫ్. కాకపోతే ఈ ట్రాన్స్ప్లాంటేషన్, ఎనీ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్నప్పుడు మీరు కొంత జాగ్రత్తలు వహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ క్రౌడెడ్ ప్లేస్లోకి వెళ్ళడము, లేకపోతే సిక్కుగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళడము, ఇట్లాంటివి చేయకూడదు. సో మాస్క్ పెట్టుకోవడం, సో వీలైనంత వరకు కొంచెం హైజీన్, కొంచెం ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. అండ్ మెడిసిన్స్ కరెక్ట్గా వేసుకుంటే హీ కెన్ లీడ్ నార్మల్ లైఫ్ అండి.
చెడిపోయింది లేదా నా లివర్ బావుంది తెలుసుకోవాలి అసలు నా లివర్ హెల్త్ ఎలా ఉంది అన్నప్పుడు ఎలాంటి టెస్టులు చేయించుకోవాలి డాక్టర్ గారు? సో లివర్ హెల్త్ తెలుసుకోవాలి అంటే సో బేసిక్ టెస్ట్లు అండి. మనం నార్మల్ ఇప్పుడు జనరల్ చెకప్ ఆర్ మాస్టర్ హెల్త్ చెకప్ అని చేయించుకుంటున్నప్పుడు వాళ్ళు దాంట్లో ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ అనేది చేస్తున్నారు. సో ఈ 2 బేసిక్ టెస్టులు. దీంట్లో కనుక మనకి ఎక్కడైనా డౌట్ కానీ ఎక్కడైనా అనుమానం ఉంటే ఆర్ పేషెంట్కి ఏమన్నా లివర్ రిలేటెడ్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఆర్ వాళ్ళ ఫ్యామిలీలో ఏమైనా హై రిస్క్ ఇవేమైనా ఉంటే లివర్కి సంబంధించి మనం ఇంకొంచెం డీప్గా వెళ్ళొచ్చు. సో బేసిక్గా అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఒక లివర్ ఫంక్షన్ టెస్ట్ మనకి చాలా వరకు మన డౌట్స్ కానీ ఇవన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. సో, ఎన్ని ఏళ్ల నుంచి అంటే ఒక 40 తర్వాత నుంచి చేయించుకోవాలా లివర్ టెస్ట్ అనేది? సో లివర్ ఫంక్షన్ టెస్ట్ కానీ అల్ట్రాసౌండ్ కానీ ఇయర్లీ చేసుకున్న నష్టమేం లేదండి. కాకపోతే ఎవరు ఖచ్చితంగా చేసుకోవాలి అంటే మాత్రం 45 ఇయర్స్ అబోవ్ వాళ్ళకి ఆల్రెడీ షుగర్ ఒక 5-10 ఇయర్స్ నుంచి ఉండడం, బీపీ ఒక 5-10 ఇయర్స్ నుంచి ఉండడం, ఆర్ కొలెస్ట్రాల్ ఇలాంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా 45 తర్వాత చేయించుకుంటే మంచిది. షుగర్ ఉన్న వాళ్ళలో ఎందుకు డాక్టర్ గారు త్వరగా లివర్ పాడైపోతుంది అని చెప్తూ ఉంటారు? సో షుగర్ అనేది స్లో పాయిజన్ లాంటిదండి. సో లివర్ అనే కాదు, షుగర్ ఉన్న వాళ్ళకి కళ్ళు దెబ్బతింటాయి, నరాలు దెబ్బతింటాయి, కిడ్నీలు దెబ్బతింటాయి, హార్ట్ అండ్ మీ డైజెషన్ స్లో అవుతుంది. అలాగే లివర్ కూడా ఫ్యాటీ లివరు, నెక్స్ట్ వాళ్ళకి తొందరగా లివర్ ఫైబ్రోసిస్, సిరోసిస్ స్టేజ్లోకి వెళ్తారు. ఇది అందుకే సైలెంట్ డిసీజ్ అంటాం. సో వాళ్ళకి ఎలాంటి చెడు అలవాట్లు కానీ, ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ, ఎలాంటి సిమ్టమ్స్ కానీ ఉండవు. సడన్గా ఏదో స్కానింగ్కో ఏదో రొటీన్ చెకప్కి వెళ్ళినప్పుడు లివరు పాడైపోయింది అనేది అల్ట్రాసౌండ్ స్కానింగ్లో లివర్ టెస్ట్లో బయటపడుతూ ఉంటుంది. సో వీళ్ళకి నార్మల్ జనరల్ పాపులేషన్లో ఫ్యాటీ లివర్ అనేది మనం ఒక 15-20% చూస్తే ఈ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి 90% ఉంటుంది. సో వీళ్ళు హై రిస్క్ అనమాట. సో ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా 40-45 ఇయర్స్ అబోవ్ ఉంటే ఎక్కువ ప్రొలాంగ్ డ్యూరేషన్ కనుక వీళ్ళకి డయాబెటీస్ ఉంటే మాత్రం సో ఇయర్లీ వన్స్ అల్ట్రాసౌండ్ ఎల్ఎఫ్టీస్. ఫ్యాటీ లివర్ అనేది అదొక పెద్ద సమస్య. చాలా మందికి 90% ఆఫ్ ద పీపుల్‌లో కూడా అది ఫ్యాటీ లివర్ ఉందని చెప్తూ ఉన్నారు. ఒబెసిటీ దీనికి ప్రధాన కారణం అని కూడా చెప్తూ ఉన్నారు. వాస్తవం ఎంత? ఈ ఫ్యాటీ లివర్ అనేది ఎందుకొస్తది డాక్టర్ గారు? సో ఇప్పుడు మనది డయాబెటీస్ అండ్ ఒబెసిటీ క్యాపిటల్స్ అండి ఇండియా అనేది. సో బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీస్, రెంటి లైఫ్ స్టైల్స్ అయిపోయినాయి అందరి. 8 గంటలు 10 గంటలు కదలకుండా ఒకే దగ్గర కూర్చొని సాఫ్ట్వేర్ వర్క్స్ కానీ లేకపోతే మనం ఇవన్నీ మిషన్స్ ఇవన్నీ వచ్చేయడం వల్ల మనం బాగా బద్ధకం అయిపోయింది. సో అది ఒక కారణం. అండ్ ఈ ఫాస్ట్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్, ఈ స్వీట్స్ ఇట్లాంటి ఎక్కువ ఫుడ్ అవైలబిలిటీ కూడా పెరిగిపోయింది. సో ఈ రెండింటి వల్ల ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు 95% కంపల్సరీ వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో ఎక్సెప్షనల్ కొంతమంది బాగా ఓవర్ వెయిట్ ఉన్నా కూడా లివర్ బాగానే ఉంటుంది. సో 95% వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఉంటుంది. సో బక్కగా ఉన్న వాళ్ళకి మనం అనుకుంటాం వాళ్ళకి ఉండకూడదు అని, బట్ లీన్గా ఉన్న వాళ్ళకి కూడా ఫ్యాటీ లివర్ ఉంటుంది. బికాజ్ ఆఫ్ కొంతమందికి హెరిడిటరీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దానివల్ల వాళ్ళకి, అంతేకాకుండా కొన్ని జన్యుపరమైన ప్రాబ్లమ్స్ వల్ల కూడా బక్కగా ఉన్న వాళ్ళకి కూడా, కానీ ప్రపోర్షన్లో చూస్తే మాత్రం ఛాన్సెస్ ఆర్ మోర్ విత్ ఒబేస్గా ఉన్న వాళ్ళకి ఎక్కువ ఉంటాయి కంపేర్ టు బక్కగా ఉన్న వాళ్ళు. బక్కగా ఉన్న వాళ్ళు కంప్లీట్లీ వాళ్ళు ఫ్యాటీ లివర్ ఉండదా అంటే వాళ్ళు కూడా దెర్ ఆర్ సమ్ ఛాన్సెస్ అనమాట, బట్ వెరీ లెస్. ఫ్యాటీ లివర్కి ట్రీట్మెంట్ అంటే? ఫ్యాటీ లివర్ అనేది ఇప్పుడు మనం ఎందుకు వచ్చిందనే చూసుకోవాలండి. సో ఇప్పుడు ఓవర్ వెయిట్ వల్ల వచ్చింది అనుకోండి, మనం వీల్ అడ్వైస్ వెయిట్ లాస్. సో అట్లీస్ట్ ఒక 10% కనుక మీరు ఒక 6 months to 1 yearలో వెయిట్ లాస్ అయితే ఓవర్ ఫ్యాట్ అంతా కూడా రివర్స్ అయిపోతుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ర్యాపిడ్ వెయిట్ లాస్ అనేది మంచిది కాదు. సో మీరు ర్యాపిడ్గా కనుక వెయిట్ లాస్ అయితే ఫ్యాటీ లివర్ అనేది మీకు డబల్ ట్రిపుల్ అవుతుంది అనమాట. అంటే పారాడాక్సికల్గా వర్సన్ చేస్తుంది. సో క్రాష్ డైట్స్ ఇట్లాగా చేయడం అట్లాంటి మంచి కాదు. ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్స్, దానికి కూడా మాట్లాడదాము. సో ఫ్యాట్ లాస్ ఇంజెక్షన్స్ అంటే ఇప్పుడు కొత్తగా మాంజెరో అని టిర్జాపిడ్రైల్ అని వచ్చింది. సో దట్ ఈస్ గివింగ్ గుడ్ రిజల్ట్స్. ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు మీరు హెల్దీ వెయిట్ లాస్ అంటే వారానికి 1 kg కంటే ఎక్కువ తక్కువ. సో ఒక 4-5 kgs per month ఈజ్ గుడ్. మీరు 10 kgs 20 kgs తగ్గారు, ఆ 20 kgsలో అంతా ఫ్యాటేనా? ఫ్యాట్ కాదు, మజిల్ కూడా పోతుంది, బోన్స్ కూడా పోతాయి, బోన్ రిజర్ప్షన్ అవుతుంది. సో ఎక్కువ వెయిట్ లాస్ అవుతుంటే మనకి ఎక్కువ
ప్రపోర్షనేట్లో ఫ్యాట్ లాస్ అయినా కూడా ఎంతో కొంత మజిల్ బోన్ లాస్ అవుతుంది. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. సో హెల్తీ వెయిట్ లాస్ అంటే 1 కేజీ వారానికి అది మంచి వెయిట్ లాస్గా చెప్పుకుంటాం. సో క్రాష్ డైట్స్ ఆర్ నాట్ గుడ్ అండి. క్రాష్ డైట్స్ చేస్తే మీకు వెయిట్ తగ్గొచ్చు, దాంతోపాటు ఈ ప్లస్ గాల్ బ్లాడర్లో స్టోన్స్ ఫామ్ అవడం కానీ, లేకపోతే ఫ్యాటీ లివర్ ఇంకా పెరగడం కానీ ఇట్లాంటి ప్రమాదాలు ఉంటాయి. ఈ మధ్య వైరల్ డైట్స్ చాలా వచ్చాయి డాక్టర్ గారు. యోయో డైట్స్ అని, జ్యూస్ డైట్స్ అని. ఆన్లైన్లో చాలా మంది కూడా అసలు ప్రొఫెషనల్సే లేరు, డైటీషియన్స్ కానీ న్యూట్రిషనిస్టులు కానీ. మేము ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇన్స్టా ఓపెన్ చేస్తున్నారు. ఇన్స్టా ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో షార్ట్ టైంలో అది కోర్స్ చేసాము, మేము న్యూట్రిషనిస్టులమని చెప్తూ ఉన్నారు, మేము వెయిట్ లాస్ చేస్తాము అని. దాంట్లో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది కూడా హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నామని కూడా చెప్తూ ఉన్నారు. చాలా అవేర్నెస్ ఐ షుడ్ నాట్ టెల్ సమ్ నేమ్స్, కానీ కొంతమంది కీటో డైట్స్ అని చెప్పి చాలా సెన్సేషనల్ అయినాయి. అవి కూడా అంత మంచి కాదు. అండ్ మోర్ ఓవర్ ఇలాంటి కంటెంట్ మనకి సోషల్ మీడియాలోకి వెళ్తున్నప్పుడు సమ్ రెగ్యులేషన్స్ ఉండాలి. సో ఎవరు పడితే వాళ్ళు వచ్చి ఇప్పుడు లాయర్ వచ్చేసి డైట్ గురించి మాట్లాడడము, అట్లా ఐటీ వాళ్ళు వచ్చి డైట్ గురించి మాట్లాడడము, అంటే వాళ్ళు మాట్లాడకూడదని కాదు, అథెంటిక్గా వాళ్ళు కోర్స్ చేసి న్యూట్రిషనిస్ట్లు అవుతే వాళ్ళు చెప్పొచ్చు. ఇప్పుడు మీరు డాక్టరు చదువుకున్నారు, ఇంత పెద్ద చదువులు చదివి మీరు వైద్యం చేస్తేనే మాకు అది, లేదా ఎవరైనా ఒక ఇది ఆన్లైన్లో నేర్చుకున్నాం మేము, మీకు సర్జరీ చేస్తామంటే మేము చేయించుకుంటామా డాక్టర్ గారు? సో అదే ప్రజల్లో కొంచెం చైతన్యం ఉండాలండి, ఎవరిని మనం ఫాలో అవ్వాలి లేకపోతే ఎవరి డైట్స్ని ఫాలో అవ్వాలనేది. సో వాళ్ళు కొంత ఉంది, బట్ కొంతవరకు చిన్న చిన్న ఇట్లాంటి ట్రాప్స్లో ఇరుక్కుంటున్నారు. సో అలాంటి కొంచెం ప్రమాదం, ఇట్లాంటి అన్సైంటిఫిక్ మెథడ్స్ కనుక యూజ్ చేస్తే వాళ్ళకి హెల్త్ బెనిఫిట్ పోగా వాళ్ళకి ఎక్కువ ప్రమాదాలు అయ్యే అవకాశాలు ఉంటాయి. హెపటైటిస్ బి అని వింటూ ఉంటాము. అసలు ఏంటి హెపటైటిస్ బి? ఇది లివర్ని ఏం చేస్తుంది? ఇది ఎవరికి వస్తుంది? సో హెపటైటిస్ బి అనేది ఇది స్పెసిఫిక్గా లివర్కి ఎఫెక్ట్ అయ్యే వైరస్ అండి. ఇది బ్లడ్ బోర్న్ వైరస్. అంటే మనం ముట్టుకుంటేనో తాకితేనో, వాళ్ళు తిన్న ఆహారం షేర్ చేసుకుంటేనో, వాళ్ళు పడుకున్న బట్టలు లేకపోతే ఇవి వాడుకుంటేనో రాదు. సో బ్లడ్ బోర్న్ అంటే వాళ్ళ రక్తము మన బాడీలోకి ఏదర్ ఇంజెక్షన్ ద్వారా ఇంజెక్ట్ అవ్వడమో, లేకపోతే మన వూండ్ మీద వాళ్ళ బ్లడ్ పడడము, ఆర్ సెక్షువల్ కాంటాక్ట్, ఇట్లాగా మనకి జరిగినప్పుడే ట్రాన్స్మిషన్ అనేది జరుగుతుంది. సో దీనికి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, సో మనకి హెపటైటిస్ బి అనే ప్రాబ్లంతో ఉన్నవాళ్ళు అవుట్ ఆఫ్ 10 మంది 9 మందికి వాళ్ళకి ఈ ఇన్ఫెక్షన్ ఉన్నట్టు తెలియదు. సో సిమ్టమ్స్ ఏ ఉండవు. ఇది కూడా సైలెంట్ డిసీజ్ అనమాట. సో మనకి ఫ్యాటీ లివర్ ఎట్లాగో ఇది కూడా సైలెంట్ డిసీజ్. ఇది ఎక్కడంటే మనకి ఎక్కడైతే ఎడ్యుకేషన్ లెవెల్స్ బాగా తక్కువ ఉంటాయో, మనకి రిమోట్ ఏరియాస్లో వాళ్ళు హైజీన్ సరిగ్గా పాటించరు. సో ఆర్ఎంపీలు ఒకరికి వచ్చిన ఇంజెక్షన్స్ ఒకరికి వాడేస్తూ ఉంటారు, లేకపోతే అన్స్టెరిలైజ్డ్ పద్ధతుల్లో డెలివరీస్ ఇట్లాంటివి చేసినప్పుడు ఆ బ్లడ్ అక్కడ సరిగ్గా బ్లడ్ బ్యాంక్ కూడా ఉండదు. సో ఎవరి బ్లడ్ సరిగ్గా స్టోరేజ్ కానీ ఇట్లాగా మిస్యూజ్ అయినప్పుడు ఈ ఇన్ఫెక్షన్స్ ఆ రిమోట్ ఏరియాస్లో ఎక్కువ కనపడుతూ ఉంటాయండి. అంటే ఇప్పుడు ఎస్పెషల్లీ ఆఫ్రికన్ కంట్రీలో చాలా ఎక్కువ ఉంటుంది హెపటైటిస్ బి. ఇండియాలో కూడా కొన్ని రిమోట్ ఏరియాస్లో, నార్త్ ఈస్ట్లో, లేకపోతే ఇట్లా మన కొన్ని వాటిలో ఎక్కువ చూస్తూ ఉంటాం. హెపటైటిస్ బి లక్షణాలు అంటే జనరల్గా మరి క్రానిక్ అయింది, అప్పుడైనా లక్షణాలు కనపడతాయి కదా? క్రానిక్ యూజువల్గా వైరస్కి అలాంటి లక్షణాలు ఉండవండి. కాకపోతే మనకి లివర్ ఎఫెక్ట్ అయినప్పుడు మాత్రం, సో ఇది ఇంకోటి ఏంటంటే హెపటైటిస్ బి రాగానే మనకి ఇంకేదో అయిపోయింది అని చాలా భయపడుతూ ఉంటారు. సో టు బీ ఫ్రాంక్, మీ బాడీలోకి ఒకసారి వైరస్ వచ్చిన తర్వాత లివర్ డ్యామేజ్ అవ్వడానికి 30 to 40 years టైం పడుతుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. యూజువల్గా ఇది ఎప్పుడు డెడ్లీ ఆర్ ఎప్పుడు ప్రమాదకరం అంటే, మదర్ నుంచి కొంతమందికి పిల్లలు వర్టికల్ ట్రాన్స్మిషన్ అంటారు. సో ఇట్లా వచ్చినప్పుడు, సో ఆ వైరస్ అనేది ఆ పిల్లోడు 30 yearsకో 40 yearsకో వచ్చేసరికి స్లోగా ఎంతో కొంత లివర్ డ్యామేజ్ అయ్యి లివర్ సిరోసిస్ 45-50 yearsకి వాళ్ళకి బయటపడుతుంది. సో ఇలాంటి ప్రమాదకరం. సో మిడిల్ ఏజ్లో ఏదో మనం పొరపాటున టాటూ వేయించుకున్నప్పుడు, లేకపోతే ఇంజెక్షన్ యూజ్ చేయడము, లేకపోతే సర్జికల్ ఎక్విప్మెంట్ వల్ల రావడము, బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ వల్ల వచ్చి ఉంటే వాళ్ళకి చాలా టైం పడుతుంది. సో యూజువల్గా అది అంత వీటిని అక్యూట్ ఇన్ఫెక్షన్స్ అంటారు. క్రానిక్గా మారే అవకాశాలు కూడా చాలా తక్కువ ఉంటాయి. సో వర్టికల్ ట్రాన్స్మిషన్ అనేది చాలా డేంజరస్ అండి. అది ఎక్కువ పర్సెంటేజ్ క్రానిక్ అయిపోతుంది. అయితే దాన్ని పూర్తి స్థాయిలో తగ్గించవచ్చా?
ఇప్పుడుకు కరెంట్‌గా ఉన్న మెడికేషన్స్ మనకి వైరస్‌ని కంట్రోల్ చేయగలుగుతున్నాం గానీ, క్యూర్ చేయలేకపోతున్నాం. సో, రీసెంట్‌గా చాలా అంటే పరిశోధనలు జరుగుతున్నాయి. చాలా పైప్‌లైన్‌లో చాలా మెడిసిన్స్ వస్తున్నాయి. సో, ఒక డ్రగ్ ఇప్పుడు రీసెంట్ ట్రయల్స్‌లో ఎమర్జెన్సీ అప్రూవల్‌కి అడిగారు. సో, దట్ డ్రగ్ ప్రాబబ్లీ సబ్క్యూటేనియస్ ఇంజెక్షన్స్ అండి. వీక్లీ వన్స్ ఒక 6 మంత్స్. దట్ హ్యాస్ షోయింగ్ సమ్ 50% క్యూర్ రేట్ అని చెప్పేసి. ఇప్పుడున్న మెడికేషన్స్‌కి 5-10% ఉంది. సో, దట్ ఈస్ గోయింగ్ టు గేమ్ చేంజర్ అని చెప్పుకోవచ్చు. అయితే మీ డిగ్రీస్‌లో హెపటాలజిస్ట్ అని కూడా రాశారు. హెపటాలజిస్ట్ అంటే? హెపటాలజీ అంటే లివర్, ప్రధానంగా లివర్‌ని ఎక్కువ స్టడీ గాని లేకపోతే దానికి సంబంధించిన చూడడం అని. పూర్తిగా ఒక లివర్ ఇష్యూ వచ్చిందంటే మీ దగ్గర రావాలి. గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉన్నా మీ దగ్గర రావాలి. ఇప్పుడు లాస్ట్ ఒక 7-8 ఇయర్స్‌లో అండి. అంతకుముందు వరకు గ్యాస్ట్రో, లివరు ఒకళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు లాస్ట్ ఒక 7 ఇయర్స్‌లో ఇది బైఫర్కేట్ అయింది ఇది కూడా. సో, లివర్‌కి సంబంధించిన కూడా ఓన్లీ లివర్‌కి సంబంధించిన డాక్టర్స్ కూడా ఇప్పుడు డిఎం చేసుకొని బయటకు వస్తున్నారు. ఒకప్పుడు యాజ్ ఎ హోల్ ఇప్పటికి కూడా మేము లివరు, జిఐ ఇష్యూస్ 2 చూస్తాం. ఎందుకంటే గట్, లివరు చాలా కనెక్షన్స్ ఉంటాయి. ట్రీట్మెంట్స్ కానీ ఇవన్నీ కూడా. సో, అది 2 చూస్తారు. గ్యాస్ట్రోఎంటాలజిస్ట్, హెపటాలజిస్ట్. అది ఆబ్వియస్లీ. ఇప్పుడు ఏంటంటే కొంతమందికి లేదు నాకు ఓన్లీ లివర్ కావాలనుకున్న వాళ్ళు దే ఆర్ సబ్ స్పెషలైజింగ్ ఇంటూ హెపటాలజీ అని చేస్తున్నారు. డాక్టర్ గారు ఎండోస్కోపీ స్పెషలిస్ట్ అని కూడా రాసింది దీంట్లో. అంటే ఎండోస్కోపీ ఎందుకు చేయించుకోవాలి అసలు? ఎండోస్కోపీ అనేది చేయించుకోవాల్సిన అవసరం అంటే అది ఫస్ట్ మనకున్న ప్రాబ్లం. ఇప్పుడు ఇండైజెషన్, లేకపోతే కడుపులో ఏమన్నా పుండ్లు పడ్డాయా, లేకపోతే బ్లీడింగ్ అవ్వడము, రక్తహీనత, లేకపోతే మనకి ఏమైనా కడుపులో కణితులు ఏమైనా ఏర్పడ్డాయా. సో, ఇలాంటివి తెలుసుకోవాలి అంటే సో మనకి ఎండోస్కోపీ అనేది చాలా మంచి ఇన్స్ట్రుమెంట్. సో, వెరీ మినిమల్ ఇన్వేసివ్ అండ్ మనకి ఇట్ విల్ గివ్ గ్రేట్ డీటెయిల్స్ అనమాట. సో, ఇప్పుడు బ్లడ్ తగ్గింది, కడుపులో ఏమైనా పుండు, లేకపోతే అల్సరు, లేకపోతే క్యాన్సర్ ఏమైనా ఉందా చూసుకోవచ్చు. చూడడమే కాకుండా అదే టైంలో మనం బయాప్సీలు కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు మనకి ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, ఎప్పటి నుంచో గ్యాస్ టాబ్లెట్లు వాడుతున్నాం, అలాంటి వాళ్ళకి ఎండోస్కోపీ ద్వారా హెచ్ పైలోరీ ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా, లేకపోతే వేరే ఏమైనా కారణం అనేది కూడా తెలుసుకోవచ్చు. అట్లా సో మనం పేషెంట్ వాళ్ళ దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తాం ఈయనకి నిజంగా అవసరం ఉందా లేదా అనేది. అయితే పేషెంట్స్ అందరూ భయపడుతూ ఉంటారుగా? డెఫినెట్లీ అండి. సో, ఎవరు సంతోషంగా అయితే రారు ఎండోస్కోపీ అంటే. సో, మీరు ఏ టెస్ట్ అయినా చేయించుకుంటాను, ఈవెన్ సిటీ స్కాన్, అల్ట్రాసౌండ్ దాంట్లో కనపడదా మీకు, ఇదే చేయాలని అడుగుతూ ఉంటారు. బట్ మనకి కొన్ని దీంట్లో క్లారిటీ వచ్చే ఉంటాయి, కొన్ని వేరే టెస్ట్లు వచ్చే ఉంటాయి. అండ్ భయపడాల్సిన అవసరమే లేదండి. ఇది ఇంకో రకంగా చెప్పాలంటే ఇది పెద్ద బైపాస్ సర్జరీలా అంత పెద్ద ప్రొసీజర్ ఏం కాదు. హార్ట్ టేక్స్ 2 నిమిషాలు. మనకి నోట్లో చిన్న కెమెరా లాంటిది పంపించి మనం చూసుకొని వెంటనే వచ్చేస్తాం. హార్డ్లీ 2 నిమిషాలు. మనకి కాకపోతే కొంత చేసేటప్పుడు డిస్కంఫర్ట్ ఫీల్ అవుతాం. అది కూడా నాకు వద్దు అనుకుంటే మనం అనస్థీషియా, మనం మత్తు ఇచ్చి వాళ్ళని కంప్లీట్గా నాకౌట్ చేసి చేయొచ్చు. అండ్ వాళ్ళు ఎంతో కంఫర్ట్గా ఫీల్ అవుతారు. అసలు నాకు చేశారా అన్న డౌట్ కూడా వస్తుంది వాళ్ళకి. మరి పొట్ట అంతా చూస్తుంటారుగా లోపల అసలు ఎలా ఉంది అని, కోలన్ అంతా చూస్తారుగా డాక్టర్ గారు. ఇప్పుడు గట్ హెల్త్ అనేది ఎవరికి బాగాలేదని చెప్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఎలాంటి ఇష్యూస్ చూస్తున్నారు డాక్టర్ గారు అలాంటి ఎండోస్కోపీ చేసినప్పుడు లేటెస్ట్గా మీరు? సో, ఇప్పుడు లేటెస్ట్గా మేము చూస్తున్న దాంట్లో గట్ హెల్త్ డిఫరెంట్ అండి. మేము చూసే ఫైండింగ్స్ డిఫరెంట్. సో, గట్ హెల్త్ అంటే ఇప్పుడు మనం తినే ఫుడ్ మీద మన గట్ ఇమ్యూనిటీ కానీ హెల్త్ కానీ, అంటే బేసిక్గా మనం గట్ హెల్త్ గురించి మాట్లాడుతుంటే ఎక్కువ మైక్రోబయోటా అంటే కడుపులో ఉండే మైక్రో ఆర్గానిజమ్స్, గుడ్ బ్యాక్టీరియా గురించి. ఇప్పుడు మేము చూసేది మాకు అది బ్యాక్టీరియా కనపడదు దాంట్లో ఎండోస్కోపీలో, ఇష్యూస్ కనిపిస్తాయి. సో, ఇష్యూస్ అంటే ఇప్పుడు మేము ఎక్కువగా చూసేది కడుపులో అల్సర్స్ కానీ, హెచ్ పైలోరీ కానీ, పాలిప్స్ కానీ, లేకపోతే ఈ లివర్ పాడైన వాళ్ళకి బ్లడ్ వెజల్స్ వాప్ కానీ, అదే కొలాన్లో వచ్చేసరికి కొలాన్లో క్యాన్సర్స్ కానీ, పుండ్లు కానీ, అల్సరేటివ్ క్వాలిటీస్, క్రాన్స్ డిసీజ్. సో, ఇట్లాంటివి ఎక్కువ చూస్తున్నాం. అసలు ఎవరిదైనా హెల్తీగా కనిపించిందా డాక్టర్ గారు ఇంతవరకు ఆ పొట్ట అనేది? చాలా మందికి ఉంటుందండి ఒక అల్సర్ లేకుండా. చాలా మందికి అల్సర్లు ఏమి ఉండవండి.
సో చాలా వరకు నార్మల్గానే ఉంటాయి. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే చాలామందికి ఫంక్షనల్ డిజార్డర్స్ ఉంటాయి. సో ఫంక్షనల్ డిజార్డర్ అంటే స్ట్రక్చరల్లీ మీ ఇంటెస్టైన్ ఎండోస్కోపీలో కానీ కొలనోస్కోపీలో కానీ సిటీ స్కాన్లో అన్ని నార్మలే ఉంటాయి, కానీ ఫంక్షన్ సరిగ్గా ఉండదు. సో వాటిని ఫంక్షనల్ డిజార్డర్ అంటే ఇప్పుడు నాకు ఎడమ చెయ్యి కుడి చెయ్యి చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కుడి చేతిలో స్ట్రెంగ్త్ ఎడమ చేతికి ఉండదు. సో అది ఫంక్షన్ కొంచెం తక్కువ ఉంటుంది. సో ఆ ఫంక్షనల్ డిజార్డర్స్ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ జిఆర్డి గ్యాస్ట్రోఎసోఫేజియల్ రిఫ్లెక్స్ అనేది ఫంక్షనల్ డిజార్డర్, ఐబిఎస్ అనేది ఫంక్షనల్ డిజార్డర్. అంటే వాళ్ళ పేగులు అంత స్ట్రాంగ్గా కాంట్రాక్షన్ కాకపోవడము, మలబద్ధకము ఇట్లా. సో అవన్నీ ఫంక్షనల్ డిజార్డర్స్ ఉంటాయి. అందరికీ చాలా వరకు నార్మలే ఉంటాయి ఎండోస్కోపీ కొలనోస్కోపీ. అలా ఉన్నప్పుడు ఇంకా లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోమని చెప్పారు. లైఫ్ స్టైల్ చేంజెస్ పేషెంట్ టు పేషెంట్ బట్టి మనం డైట్, ఎక్సర్సైజ్ ఇట్లాంటి అవసరమైతే టాబ్లెట్స్ లాంటివి సజెస్ట్ చేస్తుంటాం. ఇప్పుడు ఆయిల్ ఫుడ్స్ లేదా బయట తినే ఫుడ్స్ అసలు పొట్టకి హాని చేస్తాయి, అసలు మొత్తం గట్ హెల్త్ పాడవడానికి కారణం ఇవే అని చెప్తూ ఉన్నారు. ఆయిల్ ఫుడ్స్ అంటే అసలు డైజెషన్ అవ్వడానికి లేట్ అవుతుందా డాక్టర్ గారు? ఎందుకు అది పొట్టను పాడు చేస్తుంది అసలు? సో మనం ఇప్పుడు నీళ్ళు తాగంగానే ఆ నీళ్ళు అనేది గొంతులో నుంచి పేగులోకి వెళ్ళిపోతాయండి, హార్డ్లీ ఇక్కడ కడుపులో ఆగవు. అలాగే మీరు ఇడ్లీ తినంగానే 2 గంటల్లో ఆకలేస్తాయి, పూరి తింటే మధ్యాహ్నం వరకు ఆకలేదు. సో ఆయిల్ ఫుడ్, సో ఆయిల్ ఆర్ కొవ్వు ఫ్యాట్ అనేది డైజెషన్ చాలా టైం పడుతుంది. సో ఈ ఆయిలీ ఫుడ్స్ ఆర్ ఫ్యాటీ ఫుడ్స్ ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువనే తింటే హెల్త్ పాడవుతుంది. సో మనకి హార్ట్లో బ్లాక్స్ కానీ, ఈ ఫ్యాటీ లివర్ కానీ, క్యాన్సర్స్కి కానీ ఇదే మెయిన్ రీజన్. సో మనకి omega-3, omega-6 ఫ్యాటీ యాసిడ్స్ అని ఉంటాయి. సో ఇప్పుడు omega-6 ఎక్కువ తీసుకున్నా కూడా మనకి బాడీలో ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్లు వస్తున్నాయని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో దాని రేషియోని మనం మెయింటైన్ చేయాలి. సో 3 and 6 ఒక రేషియోలో తీసుకుంటేనే మనకి ఇది మంచిగా అవుతుంది అనమాట. అట్లా. సో రీసెంట్గా ఒక స్టడీ అండి. సో ఈ రీసెంట్ స్టడీలో ఏం చెప్తుందంటే, మనం తినే ఈ గీ ఆర్ బటర్ ఉంది కదా, బటర్. సో ఇది బటర్ అంటే నథింగ్ బట్ యానిమల్. సో దాన్ని మీరు రీప్లేస్ విత్ ప్లాంట్ బేస్డ్ ఆయిల్స్, ఇట్ ఇంప్రూవ్స్ యువర్ లైఫ్ స్పాన్ అంట. సో డిక్రీజ్ ది ఛాన్స్ ఆఫ్ క్యాన్సర్స్ అంట. సో మనం ఎక్స్ట్రా బటర్, ఎక్స్ట్రా చీజ్, బర్గర్స్ ఇట్లాంటివి తింటూ ఉంటాం. సో మీరు ఎంత ఎక్కువ బర్గర్లు ఎక్స్ట్రా బటర్తో తింటారో మీ లైఫ్ స్పాన్ తగ్గిపోతుంది, క్యాన్సర్ రిస్క్ పెరుగుతుంది. అదే మీరు అదే దాన్ని ప్లాంట్తో రీప్లేస్ చేస్తే మీ ఇన్ఫ్లమేషన్, క్యాన్సర్ రిస్క్ తగ్గుతుంది, లైఫ్ స్పాన్ కూడా పెరుగుతుంది. సో అంటే మోర్ ఆఫ్ అన్సాచురేటెడ్ గుడ్ ఫ్యాట్స్ తినమంటున్నారు. సో కంపేర్ టు సాచురేటెడ్ ఫ్యాట్స్ ఆర్ బ్యాడ్ ఫ్యాట్. ఇప్పుడు వరకు ఫుడ్ మాట్లాడుకున్నాము, అయితే ఆల్కహాల్ కూడా మాట్లాడాము. కూల్ డ్రింక్స్ కూడా యాజ్ బ్యాడ్ యాజ్ మనకి ఏమంటారు ఇప్పుడు ఈ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్. సో ఇది కూల్ డ్రింక్ కూడా నథింగ్ బట్ మీకు WHO షుగర్ లిమిట్ అని ఉంటుందండి, పర్ డే ఇంత షుగర్ తినాలి, ఇంతకంటే మంచిది కాదు అని. సో ఒక కూల్ డ్రింక్ 330 mlలో ఆల్మోస్ట్ 40 grams ఆఫ్ షుగర్ ఉంటుంది. సో అది మోర్ దెన్ WHO డైలీ రికమెండెడ్. సో అది తీసుకోవడం వల్ల మీకు మోర్ అండ్ మోర్ ఫ్యాటీ లివర్ అండ్ దానివల్ల పళ్ళు పాడవుతాయి, పళ్ళు పిచ్చిపోతాయి, గమ్ డిసీజెస్ వస్తాయి. అండ్ దాంట్లో ఉండే ఫాస్ఫోరిక్ యాసిడ్ వల్ల కిడ్నీలు పాడవుతాయి, కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం, బోన్స్ వీక్ అవడం. సో ఇలాగా కూల్ డ్రింక్స్ మనం సరదాగా తాగే వాటి వల్ల మనకి షుగర్ రిస్క్, ఫ్యాటీ లివర్ అండ్ బోన్స్ వీక్ అవుతుంది. సో రెగ్యులర్గా తాగితే చాలా ప్రమాదం. 6 liters ఆఫ్ వాటర్ తీసుకోండి, మీరు హెల్తీగా ఉంటారని చెప్తూ ఉంటారు. కడుపు నిండా నీళ్ళు తాగితే మంచిదేనా? సో ఇది 6 liters లేకపోతే 8 glasses ఆఫ్ వాటర్ అవన్నీ మిత్స్ అండి. సో సింపుల్ ఫండా ఏంటంటే, సో మీకు యూరిన్ కలర్ని బట్టి మీరు యూ కెన్ టేక్. సో మీరు యూరిన్ కనుక బాగా డార్క్ వస్తుందంటే మీరు డిహైడ్రేషన్లో ఉన్నట్టు. సో వైట్గా వస్తుందంటే మీరు ఎడిక్వెట్లీ హైడ్రేటెడ్ అని. సో మీరు విపరీతంగా తాగడం వల్ల ఫేస్లో గ్రో రాదు, లేకపోతే చర్మం బెటర్ అవ్వదు. సో మీరు వాటర్ ఎంత అనేది మీ రిక్వైర్మెంట్, మీకు దప్పికేయడము యూరిన్ కలర్ని బట్టి. సో ఆన్ అండ్ యావరేజ్ ఫిమేల్స్లో అయితే ఒక 2-2.5 liters, మేల్లో ఒక 3 to 3.5 liters. సో ఎక్కువ వాటర్ తాగితే మోషన్ బాగా అవుద్ది, ఎక్కువ వాటర్ తాగితే ఏదో హెల్త్ క్లీన్ అయిపోతుంది. అసలు టు బీ ఫ్రాంక్, మీరు డీహైడ్రేషన్లో ఉండి దానివల్ల కాన్స్టిపేషన్ వస్తే వాటర్ తాగితే హెల్ప్ అవుతుంది, కానీ మీరు
1 లీటర్ గంటలో 1 లీటర్ కంటే ఎక్కువ తాగితే మీ కిడ్నీస్ కూడా పనిచేయలేవు. సో కిడ్నీ ఫిల్టర్ చేయగలిగేది 1 లీటర్ మాత్రం గంటలో. మీరు ఒకేసారి లోడ్ 2 లీటర్లు 3 లీటర్లు తాగితే ఒకటి మీకు ఫస్ట్ డిస్కంఫర్ట్, రెండోది కిడ్నీలకి అన్నెసరీగా లోడ్ ఇస్తున్నారు, డైల్యూట్ అయిపోద్ది, మూడోది సోడియం లెవెల్స్ తగ్గిపోతాయి, హైపోనెట్రిమెంట్ అంటే సైకలాజికల్ పాలిడిప్సీ అంటారు. కొంతమంది తాగుతూనే ఉంటారు, తాగడం వెళ్ళడం దానివల్ల వాళ్ళకి సోడియం లెవెల్స్ పడిపోయి హైపోనెట్రిమియా కండిషన్ కూడా రావచ్చు. సో ఇట్లాంటి జస్ట్ సింపుల్, మీకు దప్పికేసిందా, యూరిన్ వెళ్తున్నారా, కలర్ బాగానే ఉందా, అంతే. సో యూజువల్గా 8 గ్లాసెస్ మిత్, లేకపోతే ఇట్లా 6 లీటర్స్ అంటే ఏంటండి అది టూ మచ్. 6 లీటర్స్ అంటే యువర్ ఏది కూడా ఓవర్గా చేయకూడదు, మోడరేషన్ ఈజ్ గుడ్. అయితే మరి హెల్త్ బాగుండాలంటే తేనె నిమ్మకాయ నీళ్ళు తీసుకోండి, బాగుంటుంది. గోరువెచ్చని నీళ్ళతోని గట్ హెల్త్ కూడా బాగుంటుంది, లేదంటే వెయిట్ లాస్ అవుతారు, కడుపులో గ్యాస్ ఉన్నా కానీ వెళ్ళిపోతుంది అని చెప్తూ ఉంటారు. వాస్తవం ఎంత? అది చాలా కామన్గా యూజ్ చేసే ఇదండి. పొద్దున వెళ్ళంగానే ఒక నిమ్మకాయ తేనె తాగుతూ ఉంటారు, గోరువెచ్చని నీళ్ళలో తాగుతూ ఉంటారు. వెయిట్ లాస్కి టు బి ఫ్రాంక్ అంత పెద్ద హెల్త్ అడ్వాంటేజెస్ ఏం లేవు. సో విటమిన్ సి పరంగా కొంత హెల్త్ బెనిఫిట్స్ ఉండొచ్చు. మళ్ళీ అది కూడా విటమిన్ సి ఎక్కువ తీసుకున్న కిడ్నీలో స్టోన్స్ వస్తాయి. అదే పొట్లో ఏం జరుగుతుంది డాక్టర్ గారు? సో ఇప్పుడు రీసెంట్గా చెప్తున్నది ఏంటంటే, మీరు అన్నం తినే ముందులో వాటర్ తాగితే సో స్పేస్ ఆక్యుపై అవుతుంది కాబట్టి తక్కువ తింటారు కాబట్టి వెయిట్ లాస్ అవుతారు. అలాగే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల మైగ్రేన్ హెడేక్స్ తగ్గుతున్నాయి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ తగ్గుతున్నాయి. ఇట్లాంటివి చిన్న చిన్న హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి తప్పితే సో గట్టికి స్పెషల్గా ఏమైనా పవర్స్ రావడమో లేకపోతే మెరాకిల్స్ జరగడం అనేది ఉండదు. ఏదైనా కూడా మితంగా తీసుకోవాలి. గోరువెచ్చని నీళ్ళు రోజంతా తీసుకోవచ్చా? టేస్ట్ కోసం అండి. నాకు గోరువెచ్చని నీళ్ళలో ఎక్స్ట్రా హెల్త్ బెనిఫిట్ ఏంటో నాకు తెలియదు. అది మొత్తం క్లియర్ అయిపోతుంది అని చెప్తా ఉంటారు కదా. మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, మీకు ఇట్లాగ బ్లాక్లు ఇలాంటివి ఏమి ఉండవండి. మీ కోలాన్లో సెల్స్ ఎవ్రీ 72 అవర్స్కి కొత్త సెల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో పాత సెల్స్ ఊడిపోయి పడిపోతూ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళి మీ మడ్డిలాగా అతుక్కుపోయి బ్లాక్లు అలా ఏమి ఉండవు. సో ఇది తీసుకోగానే ఇట్లాగా సర్ఫేస్ ఉతికినట్టు అట్లాగేం ఏం రాదు. సో అట్లాంటి హెల్త్ బెనిఫిట్ అయితే ఏం లేదు గోరువెచ్చని నీళ్ళకి. డాక్టర్ గారు ఎప్పుడైనా ఫుడ్ తింటున్నప్పుడు ఇక్కడ పట్టేసినట్లుగా అవుతూ ఉంటుంది, అమ్మో గుండెలో పట్టేసినట్లుగా అయింది అంటారు, అది ఎందుకండి? ఒక్కొక్కసారి మనం ఫాస్ట్గా నమలకుండా మిగిలినప్పుడు, లేకపోతే కొంత ఎసిడిటీ వల్ల అట్లా కొంతమందికి ఛాతీలో పట్టేయడము, గ్యాస్ ట్రాప్ అవడం అనేది జరుగుతూ ఉంటుంది. చాలామంది ప్యానిక్ అవుతూ ఉంటారు. సో ఇది హార్ట్ ప్రాబ్లమా లేకపోతే గ్యాస్ ప్రాబ్లమ్ అనేది ఒక కన్ఫ్యూజన్లో ఉంటూ ఉంటారు. సో యూజువల్గా మనకి ఈ గ్యాస్ ప్రాబ్లము ఇలాంటివి ఏమైనా ఉంటే అది ఒక బర్ప్ వచ్చిన తర్వాత ఆ పెయిన్ కానీ డిస్కంఫర్ట్ కానీ తగ్గడము, లేకపోతే వాటర్ తీసుకుంటే కొంత ఫ్రీ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది. అలా కాకుండా అదే కంటిన్యూస్గా ఎక్కువ ఇంటెన్సిటీ పెరిగిపోతా ఉన్నా మనం వీ హ్యావ్ టు అలార్మ్ అనమాట. ఇది ఏమన్నా హార్ట్కి సంబంధించింది అన్నది చూసుకోవాలి. ఫుడ్ తినేటప్పుడు అలా ఆగిపోతే, ఫుడ్ తినేటప్పుడు హార్ట్ అటాక్ ఛాన్సెస్ తక్కువ జనరల్గా. యూజువల్గా ఇది గ్యాస్ రిలేటెడే ఉంటుంది. ఒక్కొక్కసారి కొన్ని మొటిలిటీ ఇష్యూస్ ఉంటాయండి. సో మన ఫుడ్ పైప్లో ఉండే కండరాల కోఆర్డినేషన్ ప్రాబ్లం వల్ల కూడా ఇలాగా మనకి పెయిన్స్ కానీ పట్టడం కానీ జరుగుతూ ఉంటాయి. సో జనరల్గా ఒక గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ దగ్గరికి ఏ ఏజ్ తర్వాత వెళ్ళి ఒకసారి చెకప్కి వెళ్ళి కలవాల్సి ఉంటుంది? మనకి ఇండియాలో అయితే స్పెసిఫిక్గా గైడ్లైన్స్ ఏం లేవండి. సో యూఎస్లో అయితే వాళ్ళు 45 years తర్వాత ప్రతి ఒక్కళ్ళు కొలనోస్కోపీ మ్యాండేటరీగా చేయించుకుంటారు వాళ్ళు. ఎందుకంటే అక్కడ వెస్ట్రన్ డైట్ ఒకటి రీజన్, ఒబేసిటీ, అండ్ వాళ్ళు ఎక్కువ రెడ్ మీట్ తింటారు. సో వాళ్ళకి ఛాన్సెస్ ఆఫ్ కొలాన్ క్యాన్సర్ చాలా ఎక్కువ. సో వాళ్ళు కంపల్సరీ 45 తర్వాత కొలనోస్కోపీ చేయించుకోవాలి. దాంట్లో ఏమైనా పాలిప్స్ అలాంటి ఉంటే రిమూవ్ చేసుకుంటూ ఉంటారు. ఆఫ్టర్ దట్ ఎవ్రీ 5 yearsకి వాళ్ళకి అక్కడ హెల్త్ ఇన్సూరెన్స్ కూడా కవర్ చేస్తుంది వాళ్ళకి ఈ కొలనోస్కోపీస్కి వీటికి. సో మన ఇండియాలో కంపేర్ టు వెస్ట్రన్ కంట్రీస్, లేకపోతే మీకు జపాన్లో చాలా ఎక్కువ స్టమక్ క్యాన్సర్స్, చాలా అంటే చాలా. అక్కడ వాళ్ళు కంపల్సరీ ఎవ్రీ ఇయర్ ఎండోస్కోపీ చేయించుకుంటూ ఉంటారు. సో అక్కడ చేసుకుంటారు. మన ఇండియన్ సబ్ కాంటినెంట్ వచ్చేసరికి సో మనం అంత హై లెవెల్లో క్యాన్సర్స్ చూడమండి. సో మంది మీడియం ఆర్ లో అని చెప్పుకోవచ్చు, లో ఏరియాలో ఉన్నట్టు. సో ఇక్కడ అంత స్ట్రిక్ట్ గైడ్లైన్స్లు ఏం లేవు. ప్రాబబ్లీ అవర్ రికమెండేషన్ ఏమన్నా ఫ్యామిలీలో స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్, జిఐ క్యాన్సర్స్ ఉంటే వాళ్ళు కంపల్సరీ 45 or 50 కలవడము, ఆర్
ఏమన్నా హెల్త్ ఇష్యూస్ లేకపోతే వాళ్ళ బాడీలో ఏమైనా జిఐ ఇష్యూస్ చాలా కాలంగా ఉండడం ఇట్లాంటివి ఏమైనా గమనిస్తే అలాంటి వాళ్ళు కంపల్సరీ కలిసి తీసుకుంటే మంచిది. ఎస్. ఫైనల్గా డాక్టర్ గారు, అంటే చాలామందికి డౌట్ వస్తూ ఉంటుంది. ఇప్పుడు సమ్మర్ వచ్చింది, మేము ఐస్ క్రీమ్స్ తింటాము, లేదా చల్లటి నీళ్ళు తాగుతాము, లేదా మామిడి పండ్లు తింటాము అంటారు. చల్లటి నీళ్ళు తాగితే పొట్టలో ఏమైనా డైజెషన్ అయ్యేది ఆగిపోతుందా? చల్ల నీళ్ళకి అలాంటి ఏం లేవండి. సో ఇప్పుడు అంటే వాటర్ తీసుకోవడం వల్ల మనకి పొట్టలో డైజెషన్ డైల్యూట్ అయిపోవడం, యాసిడ్స్ డైల్యూట్ అట్లా ఏం లేదు. టు బి ఫ్రాంక్, ఇప్పుడు ఇది వాటర్ సబ్మర్షన్ ఛాలెంజెస్ కోల్డ్ ఏదో చేస్తున్నారు కదా అందరూ, ఐస్ క్యూబ్స్ వేసుకుని దాంట్లో కూర్చోవడం. సో అలా చేసినప్పుడు ఏంటంటే మన బాడీలో వేగస్ నర్వ్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది. సో దానివల్ల కొంత హెల్ప్స్ ఇన్ కైండ్ ఆఫ్ డైజెషన్, బెటర్ అవ్వచ్చు అట్లాంటివి. రెండోది మన ఇమ్యూన్ సెల్స్ కూడా బాగా పనిచేస్తాయి అంట కోల్డ్ టెంపరేచర్స్లో. సో అట్లాంటి అవి కూడా వెరీ షార్ట్ లాస్టింగ్, స్ట్రెస్ తగ్గుతుంది ఇట్లాంటివి చెప్తున్నారు. బట్ కూల్ వాటర్ తాగితే డైజెషన్ పరంగా ఏదర్ ఆరోగ్యం హెల్త్ బెనిఫిట్స్ కానీ డ్యామేజ్ కానీ పెద్ద ఏమి నోటెడ్ ఏమీ లేవండి. ఓకే. ఐస్ క్రీమ్ తింటే లివర్ మీద ప్రభావం చూపిస్తుందా? 100%. ఐస్ క్రీమ్ అంటేనే మీరు ఎంత చక్కెర ఉంటుంది, ఎంత యాడెడ్ ఇవి ఏమంటారు రంగులు, ఇవన్నీ నాట్ గుడ్ కదండి. అండ్ మోర్ ఓవర్ దాంట్లో మిల్క్, బ్యాడ్ ఫ్యాట్ ఉంటుంది. సో ఇవన్నీ కూడా వన్స్ ఇన్ ఎ వైల్ ఈజ్ ఫైన్. నేను కూడా అప్పుడప్పుడు తింటా ఉంటాం. అప్పుడు తినేదానికి రెగ్యులర్గా తినేదానికి దేర్ ఈస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇప్పుడు మ్యాంగో సీజన్లో కూడా మ్యాంగోస్ ఎక్కువ తింటే ఈ గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయని చెప్తూ ఉంటారు డాక్టర్ గారు. ఎక్కువ కాదు, మ్యాంగోస్ తింటే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఎక్కువ అవుతాయని. మ్యాంగోకి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అలా ఏం లేదండి. సో నీళ్ళలో నానబెట్టుకొని తినాలి, లేదంటే ఇబ్బంది అవును. సో మ్యాంగో, సో ఇప్పుడు తెలిసిందే అన్ని ఈ రంగులు లేకపోతే ఇవి కలర్స్ వేసేస్తున్నారు, కాల్షియం కార్బైడ్ వేసి వాటిని తొందరగా అది అంటారు రైపన్ చేస్తున్నారు. సో ఇట్లాంటి మనం జాగ్రత్తగా ఉండాలి. సో మ్యాంగో జ్యూస్ వీటికంటే కూడా ఎప్పుడైనా ఒక కాయ పల్ప్ తింటే బెటర్. దాంట్లో ఫైబర్ ఉంటుంది. సో విటమిన్ సి కానీ ఫైబర్ ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి. అండ్ అది ఆర్టిఫిషియల్లీ రైపన్నా లేకపోతే న్యాచురల్ అనేది చూసుకొని తీసుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ దాని మీద కంప్లీట్లీ బ్లాక్ అది గ్రీన్ మచ్చలు లేకుండా ఉందంటే అది కంప్లీట్లీ ఆర్టిఫిషియల్ అన్నట్టు. నీళ్ళల్లో వేస్తే ఫ్లోట్ అవుతుంది అంటే అది ఆర్టిఫిషియల్. డ్రాప్ కింద పడిందంటే ఈజ్ న్యాచురల్. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని ఎంజాయ్ చేయండి. సో ఏదైనా కూడా మోడరేషన్ ఈజ్ గుడ్. ఇప్పుడు చాలా ఎక్కువ ఎమోషనల్ ఫీల్ అయ్యే వాళ్ళలో కూడా లివర్ ఫెయిల్యూర్ ఉంటుందా? లివర్ ఫెయిల్యూర్ కాదండి, ఎమోషనల్. ఇప్పుడు మూడ్ ఫ్లక్చువేషన్స్, ఎమోషనల్గా ఉన్నప్పుడు మీకు స్ట్రెస్ ఈటింగ్ ఉంటుంది. సో స్ట్రెస్ ఈటింగ్లో మనం ఏది పెడితే అది తింటాం. సో ఇప్పుడు జంక్ ఫుడ్స్ తింటాం. సో దానివల్ల ఫ్యాటీ లివర్ అలా లివర్ ప్రాబ్లం అవుతుంది. కానీ సో ఎమోషనల్గా వల్ల మనకి ఆ విధంగా లివర్ ఎఫెక్ట్ అవుతుంది తప్పితే ఎమోషనల్గా డైరెక్ట్గా లివర్కి కనెక్షన్. ఒక 4 జాగ్రత్తలు లివర్ బాగుండాలి అంటే మీరు జాగ్రత్తలు తీసుకోండి అని అంటే ఏం చెప్తారు డాక్టర్ గారు? సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అండి, మంచి అన్ని ప్రోటీన్ మంచిగా తీసుకోవాలి, మంచి ప్రోటీన్ ఉండే అండ్ హోల్ ఫైబర్ ఫ్రూట్స్ తినండి. జ్యూసెస్ కంటే కూడా ఫ్రూట్ తినండి. అండ్ సెకండ్ థింగ్, అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్, జంక్స్కి వీలైనంత దూరంగా ఉండండి. అండ్ లిమిట్ ఆల్కహాల్ తాగకపోతే మంచిది. ఎప్పుడైనా సోషల్ డ్రింకింగ్ ఈజ్ ఓకే. అండ్ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ట్రై టు లూజ్ వెయిట్ అండ్ బీ ఐడియల్ వెయిట్. మీ హైట్కి ఎంత వెయిట్ ఉండాలో అదొకటి చూసుకోవాలి. సో వీటితో పాటు హెపటైటిస్ ఏ అండ్ బికి వ్యాక్సిన్స్ ఉన్నాయి. సో మీరు వ్యాక్సినేటెడా కాదా చూసుకొని తీసుకోండి. వీలైనంత వరకు ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కానీ లేకపోతే అవసరం లేకుండా మందులు, ఎస్పెషల్లీ ఈ ఓవర్ ద కౌంటర్ మెడికేషన్స్ కానీ లేకపోతే మీరు ఈ ఆయుర్వేదం హోమియో టైప్లో మనకి బయట దొరుకుతూ ఉంటాయి. సో అలాంటి వెయిట్ లాస్కి అన్సైంటిఫిక్ మెడికేషన్స్ వాడద్దు. సో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం, మంచిగా ఎక్సర్సైజ్, మంచి డైట్ అండ్ నిద్ర. సో నిద్ర అట్లీస్ట్ 7 hours మీరు పడుకుంటే మీ బాడీలో స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయి, ఓవర్ వెయిట్ రాదు. అండ్ మీ కార్టిసాల్ కానీ ఇలాగ స్ట్రెస్ హార్మోన్స్ కూడా అన్ని కంట్రోల్లో ఉంటాయి. ఎస్, చక్కగా చెప్పారు డాక్టర్ గారు. సిరీస్ అనేది కంటిన్యూ చేద్దాము. చాలా డిస్కస్ చేయాల్సినవి ఇంకా ఉన్నాయి.
చక్కటి ఇన్ఫర్మేషన్ అండి. అందరూ హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి లివర్ హెల్త్ బాగుండేలా చూసుకోవాలని కోరుకుందాం. హెల్త్ అంటే ఈటింగ్ హ్యాబిట్స్ బాగుండాలి ముందు, అంతేకాదు శారీరక శ్రమ కూడా ఉండాలి. మీరు చెప్పినట్లు బరువు పెరగకూడదు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు, ధన్యవాదాలు. నమస్తే.